నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు ఇంకా ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఎల్ శ్రీనివాస్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు, కార్యక్రమాల గురించి తెలియజేయండి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల అనేక సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా జిల్లాకు నూతన కలెక్టర్ గా వెంకటేష్ దోత్రే పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. కాగజ్నగర్ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం ద్వారా కొత్త చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది కౌన్సిలర్లు. అందులో 26 మంది కౌన్సిలర్ల మద్దతుతో సాహి సుల్తానా చైర్మన్ గా, అదేవిధంగా రాజేందర్ వైస్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. ఆసిఫాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షలు కూడా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నట్టుగా అధికారులు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇటీవల రాష్ట్ర మంత్రి సీతక్క కూడా జిల్లాలో పర్యటించి జిల్లా అభివృద్ధి పైన అనేక రకాల సూచనలు చేయడం జరిగింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వేసవిలో త్రాగునీటి ఎద్దడి నివారణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వేసవి కాల నేపథ్యంలో జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్టుగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ తెలపడం జరిగింది. ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్టుగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ ధాన్య సలహాలతోటి ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి అధికారులతోటి ఎప్పటికప్పటికి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. మిషన్ భగీరథ అధికారులతోటి కూడా ఎప్పటికప్పటికి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. పైపు లైన్ల మరమ్మతు, నీటి ట్యాంకుల మరమ్మతులు చేపట్టి ప్రతి మారుమూల ప్రాంతాన్ని కూడా శుద్ధ నీరు సరఫరా చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశించినట్టుగా చెప్పడం జరిగింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి ఉన్నటువంటి ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ ఈసారి తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు కూడా చేపడుతున్నట్టుగా అధికారులు తెలపడం జరిగింది. జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం ఎలా కొనసాగింది? జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా చేపట్టినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పడం జరిగింది. 2 పోలియో చుక్కలు పిల్లల భవిష్యత్తుకు అండగా నిలుస్తుందని చెప్పేసి వైద్య శాఖ అధికారులు చెప్పడం జరిగింది. అందులో భాగంగా అప్పుడే పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాల పిల్లల్ని 57,362 మందిని జిల్లాలో ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. వీరందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని చెప్పేసి ముందుగానే అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టుగా చెప్పడం జరిగింది. జిల్లాలో 80 ప్రాంతాల్లో 672 బూతులను ఏర్పాటు చేసి సుమారుగా 1,700 మంది వైద్య సిబ్బంది పాల్గొని పోలియో చుక్కలు వేసినట్టుగా తెలపడం జరిగింది. ఎవరైతే పోలియో కేంద్రానికి రాని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళను అలాంటి వ్యక్తులను కూడా గుర్తించి 2 రోజుల్లో ఇంటింటి తిరిగి కూడా పోలియో చుక్కలు వేసినట్టుగా వైద్య శాఖ అధికారులు చెప్పడం జరిగింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గంగాపూర్ జాతర గురించి వివరాలు చెప్పండి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం గంగాపూర్ గ్రామంలో కొలువైనటువంటి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. 2 రోజుల పాటు జరిగినటువంటి గంగాపూర్ జాతరకు కేవలం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడం జరిగింది. ఈ జాతరకు వచ్చినటువంటి భక్తులకు అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేసినట్టుగా నిర్వాహకులు తెలపడం జరిగింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఎంతమంది నిరుద్యోగులకు జిల్లాలో లబ్ధి చేకూరే అవకాశం ఉంది? రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా నిరుద్యోగ యువత ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ జిల్లాలో కొనసాగనుంది. అందులో భాగంగా ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లాలో సుమారుగా 341 మందికి లబ్ధి చేకూరనుంది. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వేసినట్టుగా అధికారులు చెప్పడం జరిగింది. డిఎస్సి రాసేందుకు కూడా 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల లోపు ఉన్న వారికి అర్హతగా పేర్కొనడం జరిగింది. బీఈడి, టీటీసీ పూర్తి చేసి చెట్టులో క్వాలిఫైనటువంటి వ్యక్తులందరికీ కూడా ఈ డిఎస్సి లో ఎగ్జామ్ పరీక్ష రాసే అవకాశం ఉందని చెప్పేసి విద్యాశాఖ అధికారులు చెప్పడం జరిగింది. జిల్లాలో 20,000 పైగా ఇలాంటి నిరుద్యోగులు ఉన్నారని వాళ్ళందరికీ ఈ డిఎస్సి ఎంతో ఉపయోగపడుతుందని విద్యాశాఖ అధికారి తెలపడం జరిగింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గృహజ్యోతి పథకం ద్వారా ఎన్ని కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలను అమలు చేయడంలో భాగంగా ఉచిత విద్యుత్ 200 యూనిట్ల లోపు ఉన్నటువంటి వారికి గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్తును అమల్లోకి తీసుకొచ్చిన పథకంలో భాగంగా ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లాలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ జిల్లాలో 1,13,206 మంది నుంచి ఉచిత విద్యుత్ సంబంధించినటువంటి దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. సర్వేలు చేపట్టి మొదటి విడతలో 64,379 మందిని ప్రభుత్వం ఈ పథకం కింద గుర్తించడం జరిగింది. విద్యుత్ శాఖ అధికారులు వాళ్ళందరికీ కూడా 0 బిల్లును ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇంకా 48,831 మందికి సంబంధించి సర్వే కొనసాగుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలపడం జరిగింది. ఇదండి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఎల్ శ్రీనివాస్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.